అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను వాడపల్లికి వెళ్ళే వాళ్ళకి కొన్ని సలహాలు చెప్దామని తీశానన్నమాట. ముందైతే ఒక వీడియో తీసేసి ఈ వీడియోకి మ్యూజిక్ పెట్టేసి అట్లాగా అప్లోడ్ చేసేద్దాము. అది రావులపాలెం నుంచి వాడపల్లికి వెళ్ళే రూట్ని బాగా వీడియో తీశానన్నమాట. ఇది వచ్చేసి వశిష్ట నది అంటండి. ఇంకా గోదావరి నదికే దగ్గరికి వెళ్ళే వరకు గౌతమి నది అని, వశిష్ట నది అని చాలా చాలా పేర్లు అలా ఉన్నాయి అన్నమాట. అక్కడ బోర్డు పెట్టారండి, నేను చూసే చెప్తున్నాను. ఇంకైతే పొద్దున్నే కదా, నేను అక్కడికి వెళ్ళేపాటికి 8 అట్లాగా అవుతుందండి. అక్కడ అయితే కొంచెం వేసవకాలం అయినా కానీ మంచుగానే ఉంటుందండి పొద్దున్నైతే కనుక. ఆ మంచులో నుంచి సూర్యుడు అలా కనిపిస్తున్నాడు. పచ్చని పంట పొలాలు ఉంటాయి అన్నమాట వెళ్ళే దారంతా. పశ్చిమ గోదావరి జిల్లా కదండి. ఫస్ట్ స్టార్టింగ్లో తణుకు అవన్నీ దాటిన తర్వాత కొంచెం కొంచెం తీశానమాట వీడియో. అంతా పచ్చదనంతో చాలా బాగుంటుందండి. కోనసీమ అన్నమాట. అది వాడపల్లి ఉంది కోనసీమ జిల్లాలో. ఇంకా వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వస్తే చాలా మహిమాన్వితమైన స్వామి అన్నమాట. అయినా మనం ఏది కోరుకుంటే ఆ కోరిక తొందరలోనే తీరిపోయిద్దండి. 2వ వారంలోనే 3వ వారంలోనే తీరిపోయిద్ది అన్నమాట. ఇంకా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే 7 వారాలు మొక్కుకున్నారు, మీకు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే శనివారము రండి. అంటే ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదండి, అట్లా కూడా వెళ్ళొచ్చు. ఆడవాళ్ళకంటే కొన్ని విషయాల్లో కుదరదు కదండి వరుసగా వెళ్ళడానికి. కొంతమంది అలా మూఢనమ్మకాలు పెట్టేస్తారనమాట. 7 వారాలు వరుసగా వెళ్ళాలి, వరుసగా వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి, అట్లాగా అక్కడ మైక్లో ఒక పెద్ద ఆయన చెప్తారు కదండి, ఆయనే చెప్తారనమాట. అలా ఏం ఉండదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఒకసారి ఆగిపోతే అది లెక్కలో లేదు, అలాగే ఉండదండి. 7 వారాలు ఎప్పుడు అనుకున్నా కానీ మనకు కుదిరినప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. నేనైతే నాకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి 7 వారాలు లైన్కి వెళ్ళిపోయానండి. 7 వారాలు కాకుండా విడిగా చూడటానికి అప్పుడప్పుడు వస్తారు కదండి, అలాంటి వాళ్ళు మాత్రం శనివారం కాకుండా విడి రోజుల్లో రండి. అంటే నేను వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారనమాట, వైజాగ్ నుంచి వచ్చాము, అద్దంకి నుంచి వచ్చాము, ఇంకా పెనుగొంచిప్రోలు నుంచి వచ్చాము, శనివారం చూడడానికి వచ్చాము అని చెప్తున్నారండి. శనివారం కాకుండా మీరు మిగతా రోజుల్లో ఎప్పుడైనా కానీ వెళ్తే మీరు ఫ్రీగా చూడొచ్చండి దేవుణ్ణి అయితే. 7 వారాలు శనివారాలు మొక్కుకున్న వాళ్ళు ఒకటే శనివారం వెళ్తే చాలా బాగుంటుందండి. దీనివల్ల బస్సులు కూడా బాగా రష్గా అయిపోతున్నాయి. ఇంకా ఏమో గుడిలో కూడా బాగా రష్ పెరిగిపోతుందండి. శనివారం ఒకటే వెళ్తేనే కాదండి, మిగతా రోజుల్లో అయితే గుడి చాలా ఖాళీగా ఉంటుందండి. దేవుణ్ణి ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అందరూ 7 వారాలు మొక్కుకున్న వాళ్ళు, విడివాళ్ళు అందరూ కలిసి ఒకసారి వెళ్ళడం వల్ల క్యూ లైన్లో టైము ఒక్కొక్కరికి 3 గంటలు పడుతుందండి. అది 50 రూపాయల టికెట్ అయినా 200 టికెట్ అయినా ప్రియదర్శనం అయినా కానీ 3 గంటల టైం పడుతుందండి. ఇంకా ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది, నేను 2 సార్లు 200 రూపాయల టికెట్ తీసుకున్నానండి. ఆ లైన్ ఏంటంటే మాటికి ఆపేస్తారనమాట. ఎందుకు ఆపేస్తారంటే ఆ 200 లైన్లోనే విఐపీలని ఇంకా ఊరిలో చుట్టుపక్కల నుంచి వస్తారు కదండి, వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తారనమాట. వాళ్ళని ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని ఇంకా వికలాంగుల్ని, వృద్ధుల్ని, వాళ్ళందరినీ కలిసి ఈ 200 లైన్లను పంపిస్తారు. చాలా లేట్ అయిపోయిద్దండి. మనం ప్రియదర్శనానికి వెళ్తే దానికి ఇప్పుడు అయితే నడవడానికి చాలా దూరం పెట్టేశారండి. అయినా నడిచినా కానీ మనం పద్దాక మూవ్ అవుతూ ఉంటాం అన్నమాట, కదులుతూ ఉంటాం కదా, అప్పుడైతే కాళ్ళు నొప్పులు అవేమి రావన్నమాట. నాకైతే ప్రియదర్శనం ఒకటే బాగా ఈజీ అనిపించింది. ఒకసారి 50 రూపాయల దర్శనానికి వెళ్ళానండి, అప్పుడు కూడా కొంచెం లైను ప్రియదర్శనము 50 రూపాయల దర్శనం ఒకటే కొంచెం బాగుందండి. 200 లైన్ అయితే నాకు కొంచెం వేస్టే అనిపించింది. ఇంకా జనాన్ని చూసి అక్కడ లైన్లో చూసి 50 రూపాయల టికెట్కి వెళ్ళిపోండి. జనం కనుక బ్రిడ్జి మీదే కనిపిస్తారు, బ్రిడ్జి మీద తక్కువగా ఉంటే అప్పుడు కావాలన్న 50 రూపాయల లైన్లోకి వెళ్ళిపోయారనుకోండి, అరగంటలో కనుక దర్శనం అయిపోద్ది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఇంకా పెద్ద వయసు వాళ్ళందరూ లైన్లోకి వచ్చి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. ఈ వేసవకాలంలో అయితే కనుక చిన్నపిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళొద్దండి. మరీ ఘోరంగా 6 నెలలు 8 నెలలు సంవత్సరంలోపు పిల్లలను కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఎంత శనివారమే తీసుకొస్తున్నారండి వాళ్ళు కూడా. వాళ్ళకి ఇంకా శనివారం సెలవు కాబట్టి ఇంకా అలా రామాకండి. ఎందుకంటే పిల్లలు వేసవకాలంలో కనీసం కొంతమంది అయితే వాటర్ కూడా తెచ్చుకోవట్లేదు. ఇక్కడ క్యూ లైన్లో వాటర్ ఉంటాయి కానీ అన్ని కూలింగ్ వాటర్ ఉంటాయండి, అవి చిన్నపిల్లలకి పట్టకూడదు కదా. ఒకవేళ ఎక్కడికైనా వేసవకాలంలో బయటకు వెళ్ళినప్పుడు మీరే ఇంట్లో నుంచి కాసి చల్లార్చిన నీళ్ళని
తీసుకెళ్ళండి, అయ్యే పిల్లలకు పట్టించండి. అసలు పిల్లల్ని తీసుకొని మీ అట్లాగా రష్గా ఉన్న ఏరియాల్లోకి వెళ్ళకపోవటమే బెటర్ అండి. మిగతా రోజుల్లో ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది కదా, అలాంటి రోజుల్లో వెళ్ళండి. అందరూ కానీ ఇంకా ఒకేసారి వెళ్తే అక్కడ బాగా క్యూ లైన్ పెరిగిపోతుందన్నమాట. ఇంకా కొన్ని వీడియోలు చూసి ఇంకా ఫ్రీ దర్శనం, ఫ్రీ బస్సులు అట్లాగా అనుకొని కొంతమంది వెళ్ళిపోతున్నారండి. ₹1 ఖర్చు లేకుండా ఆ దేవుణ్ణి చూసేయచ్చు, ఈ దేవుణ్ణి చూసేయచ్చు అలా అనుకుంటున్నారండి. అలా ఏం కాదు. కనీసం మనం ఇంటి పక్కన గుడికి వెళ్ళినా కానీ కొబ్బరికాయ, పూలు అవన్నీ తీసుకుంటాం కదండి, అలా పట్టిద్ది అనమాట. డబ్బులు అవుతాయి, ఒక ₹50 ఎంతన్నా. కానీ ఫ్రీ బస్సు మాత్రం అలాగా లెక్కలో పెట్టుకొని ప్రయాణాలు మాత్రం చేయొద్దండి. విజయవాడ నుంచి కనుక అసలు డైరెక్ట్గా ఒక బస్సు కూడా లేదండి. ఏలూరు వరకు వెళ్తే ఏలూరు నుంచి ఒక్కొక్కసారి అయితే ₹205 పెట్టి అట్లాగా వాడపల్లికి డైరెక్ట్గా అలా ఉంటుంది. విజయవాడలో అయితే ₹330 పెట్టుకుంటే తెల్లారుజామున 3 నుంచి 5 వరకు డైరెక్ట్గా వాడపల్లికి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. డైరెక్ట్గా వెళ్ళినా కానీ ఎక్కించుకుంటారండి వాడపల్లికి బస్సు అని. అట్లాగే ఎక్కి వెళ్తేనే బాగా సేఫ్టీగా ఉంటుందండి. నేనైతే చిన్న తిరుపతికి వెళ్ళే బస్సు అప్పుడప్పుడు దొరికిద్ది అనమాట నాకు. ఏలూరు వరకు అలా వెళ్ళి ఏలూరు నుంచి ₹205 పెట్టి వెళ్తానన్నమాట. అసలు ఏలూరు నుంచి అయితే బాగా భయంకరంగా ఏలూరులో చాలా యాక్సిడెంట్లు అయినాయండి. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. బస్సులు అనేవి అసలు ఆపట్లేదన్నమాట. అంటే ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళు కండక్టర్లు వాళ్ళందరూ బస్సు డ్రైవర్లు నవ్వుకుంటా స్పీడ్కి ఇంకా వెనకమాల వస్తున్నాయి అని బస్సులు కొంతమందిని అసలు ఎక్కించుకోకుండానే. సాయంత్రం పూట అయితే మరీ ఘోరంగా ఉంటుందండి ఏలూరులో. అసలు విజయవాడకి బస్సు దొరకటమే చాలా కష్టం. అలాంటప్పుడు నాన్ స్టాప్ ఉంటుందండి ₹100. ఇంకా ఆల్ట్రా డీలక్స్ వచ్చి ₹125 ఉంటుంది. అవి ఎక్కేసి వచ్చేస్తే ఇంటికి బాగా సేఫ్గా వస్తామండి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. అట్లాగా రావులపాలెం వరకు వెళ్తే రావులపాలెం నుంచి ₹20 అండి ఆటోకి. అట్లాగా ఆటో ఎక్కెళ్ళండి. అక్కడ గుడి దగ్గర అయితే చాలా బస్సులు అన్నీ ఉన్నాయి కానీ బస్సు ఎక్కే వాళ్ళకి ఒక క్యూ లైన్ లేదు, ఏమీ లేదండి. అట్లాగ బస్సు రాగానే బస్సులో నుంచి దిగేవాళ్ళు దిక్కుండానే ఎక్కేవాళ్ళు ఎగబడిపోతూ ఉంటారనమాట. ఒక క్యూ లైన్ ఉండదు, ఏముండదు. అట్లాగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను దీంట్లో చెప్పవలసిన విషయం అనమాట. ఇంకా విజయవాడ నుంచి రాజమండ్రికి ట్రైన్లో అయితే కనుక వెళ్ళండి. అది పొద్దున్న 6ంటికి ఉందంట. 8 గంటలకల్లా నేను ఎప్పుడు ఎక్కలేదు కానీ కొన్ని ఎక్కిన వాళ్ళు చెప్పారండి. పొద్దున్న 8 గంటలకల్లా రాజమండ్రిలో దింపిద్దంట. బస్కి అయితే ఏలూరులో దొరుకుతుంది, రాజమండ్రి బస్సులు ఖాళీగా ఉంటున్నాయని అలా వెళ్ళొద్దండి. నేను ఒకసారి వెళ్ళానమాట. రాజమండ్రి అంటే మనం వాడపల్లి కన్నా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు 1 గంట లేట్ అయ్యిద్దండి, మళ్ళీ వచ్చేటప్పుడు 2 గంటలు లేట్ అయ్యిద్ది అనమాట. వాడపల్లికి మామూలుగా వెళ్ళటం కన్నా రాజమండ్రి నుంచి వెళ్తే మనకు 2 గంటల టైము ఎక్కువ పట్టిద్ది అనమాట. ఇంకా ఏం చేశానంటే ఒకసారి రాజమండ్రి బస్సు ఖాళీగా ఉందనుకొని సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా రాజమండ్రికి వెళ్ళిపోయానండి. సాయంత్రం 6 దాటిన తర్వాత విజయవాడకి అసలు ఈ బస్సులే లేవండి. అలాంటి తప్పు పనులు ఎప్పుడు చేయొద్దు. నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్లు అన్నీ కనుక నేను ఇలా చెప్తున్నానండి. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనమే అన్నిటికన్నా బెటర్ అండి, లేకపోతే ₹50 దర్శనము. ఇంకా 7 శనివారాలు అయిపోయిన తర్వాత ఒక వడ్డీ వారం వెళ్ళాలి. ఇంకా నేను వడ్డీ వారం ఇంకా వెళ్ళలేదండి. ఇంకా అష్టోత్తరం పూజ మాత్రం తప్పకుండా చేసుకోవాలంట. అది నాకు మేలో 14వ తారీఖున వచ్చింది. ఆ లోపల నేను వడ్డీ వారం ఒకసారి వెళ్ళి అష్టోత్తరం పూజని చేసుకుంటానండి. అష్టోత్తరం పూజ టికెట్లు మాత్రం గుడి దగ్గర మేము బుక్ చేయట్లేదండి, మన ఫోన్లోనూ మీ సేవలోనూ అట్లాగా బుక్ చేసుకోవచ్చంట. అక్కడికైతే గుడి దగ్గర అడిగితే కనుక కొంచెం లేట్ అయ్యిద్ది. ఇంకా మనం ఫోన్లోనే ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. అవి శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా వస్తుంది అన్నమాట టికెట్. ఇంకా అవి శనివారం ఒకటే ఓపెన్ అవుతున్నాయండి టికెట్లు కూడా, అది కూడా ఒకటి చూసుకోండి. శనివారం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 వరకు ఓపెన్ అవుతున్నాయి అంటండి. ఆ రోజునే బుక్ చేసుకోండి. అన్నీ కుదిరి మాకు ఏం అడ్డం లేదు, అన్నీ కుదురుతాయి అనుకున్నప్పుడు 4వ వారం అయిపోతుందనగానే బుక్ చేసుకోండి. లేకపోతే 3వ వారం వెళ్ళేటప్పుడే బుక్ చేసుకోండి. అప్పుడు 7వ వారానికల్లా మీకు సేవ అదేంటి అష్టోత్తరం పూజకి టికెట్లు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా గుడి లోపలికి వెళ్ళే దారి అనమాట వచ్చేసింది.
ఇంకా పచ్చని పొలాలతో ఇలాగా వరి పంట అన్నమాట. చాలా పచ్చగా ఉండిద్దండి. మనం ఏంటంటే వేసవికాలం వస్తే కాలువలు కట్టేస్తారు కదా, అక్కడైతే వేసవికాలం కూడా కాలువలు కట్టేలేదండి, ఫుల్గా వాటర్ అయితే ఉంది. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు ఇలా పచ్చగా ఉంది కదా, ఇది తీసింది నేను 6వ వారం వెళ్ళినప్పుడు తీసానండి. 7వ వారము వెళ్ళినప్పుడు మళ్ళా పంట పొలాలు పసుపచ్చగా పండిపోయిందనమాట. ఇంకా కోతకి రెడీ అయింది, అలాగుంది. చివరిలో ఆ వీడియో తీసి పెట్టానమాట. పోయిన వారమే వీడియోనికి ఒక మ్యూజిక్ పెట్టేసి పెడదాం అనుకున్నాను. అలా ఎందుకులే ఏవైనా మాటలు చెప్తే బాగుంటుందని ఈ వీడియోని ఇలాగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఆటోలు కనుక వెళ్తే ఆ రోడ్లో నుంచి పంపిస్తారు. ఇంకా ఇటు వెళ్తే ఇంకో ఊరిలోకి వెళ్ళి ఊరిలో నుంచి బస్సు తిప్పి వచ్చిద్ది అనమాట. ఆటో అయితే ఇప్పుడు మా చెట్లు, పెద్ద చెట్లు కనపడుతుంది కదండి, అటు నుంచి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ఈ రోడ్డు కలిసిపోయిద్దిలేండి. ఇంకా నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా కొంతమంది శుక్రవారం నాడు రాత్రి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోయి అక్కడ వాష్రూమ్లు అన్నీ ఉంటాయండి. అక్కడ స్నానం చేసేసి రెడీ అయిపోయి తెల్లారుజాము నుంచే క్యూ లైన్లోనే ఉంటున్నారండి శనివారానికి అయితే. అలా కూడా వెళ్ళొచ్చండి. అలాగే వెళ్ళినా కానీ మనకు అంత టైమే పట్టిద్ది. మామూలుగా వెళ్ళినా కానీ 3 గంటలు అట్లాగే టైం పట్టిద్దండి. కానీ ఇంటికి వచ్చేసేటప్పుడు కొంచెం తొందరగా వచ్చేయచ్చు. పొద్దున్నే బస్సులు దొరుకుతాయి కదా ఫ్రీగా, అటు నుంచి రావడానికి పొద్దున్నే ఫ్రీగా ఉంటాయి అన్నమాట. పొద్దున్నే దర్శనం అయిపోగానే బస్ ఎక్కి వచ్చేయచ్చు. పొద్దున్నే దర్శనం అయిపోయిన వాళ్ళకు కూడా పొద్దున్న టిఫిన్ పెడతారండి. మధ్యాహ్నం ఏమో 11 నుంచి 10 గంటల నుంచే భోజనము స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఒక పచ్చడి, ఒక కూర, సాంబారు, మజ్జిగ అన్నీ వేస్తారండి. ఒక ప్లేట్లో అరిటాకు పెట్టి అరిటాకులో భోజనం పెడతారు. చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళు డబ్బులు అలాగ వేస్ట్ అయిపోకుండా చూసుకోండి. ఇంకా చుట్టుపక్కల అన్ని షాపులు ఉంటాయండి. ఇంకా పూతరేకులు, పాలకోవాలు, ఇంకా మరమరాలు ఉండలు అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా ఉంటాయి. ఇంకా నర్సరీలు ఎక్కువ ఉంటాయండి. మన దగ్గర కన్నా అక్కడ చాలా తక్కువ రేటుగా ఉంటాయి అన్నమాట. నేను స్మాల్ది బ్యాంబోది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, కానీ మన దగ్గర 300 అలా ఉంటున్నాయి కదండి. అక్కడైతే 180, 160 అలాగే ఉంటుంది. కానీ కొనలేదండి. మా అమ్మాయికి ఫోటో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి, మా పెద్దమ్మాయి. కానీ మొన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉంటుంది కదా, అలాంటి ఫోటో కొన్నానమాట. కొంటే ఇంకా ఏలూరు వరకు బాగానే జాగ్రత్తగా తీసుకొచ్చానండి. ఏలూరులో బస్సులు రావడానికి ఇదేండి, ఇంకా ఆపట్లేదు. మచిలీపట్నం వచ్చి మచిలీపట్నం బస్ ఎక్కి జంక్షన్ వరకు వచ్చి జంక్షన్ నుంచి మళ్ళీ విజయవాడ బస్సు ఎక్కి రావచ్చు అనమాట. అలాంటి బస్సులు అసలు ఆపకుండానే 4-5 వెళ్ళిపోయినాయండి. ఇంకా వెళ్ళిపోయినాయి అనేపాటికి ఒకేసారి అందరం ఎగబడ్డామంట. నేను కూడా ఇంకా లేట్ అయిపోతుంది, సాయంత్రం 5ంటికి బస్సు దిగితే నాకు ఇంకా 7 వరకు బస్సే దొరకలేదండి. ఇంకా ఇంటికి రావడానికి లేట్ అయిపోతుందని వాళ్ళతో పాటు నేను కూడా కంగారు పడ్డాను. ఫోటోకి గ్లాస్ బ్రేక్ అయిపోయిందనమాట. మళ్ళీ విజయవాడ రాగానే నాకు సెంటిమెంట్ ఎక్కువ అండి. విజయవాడ రాగానే అది తీసేసి వెంటనే మళ్ళీ అద్దం వేయించి మా అమ్మాయికి ఇచ్చానమాట. అట్లాగా అద్దం ఉన్నాయి కొనుక్కోమాకండి. అంటే మీరు జాగ్రత్తగా సొంత వెహికల్లో మళ్ళీ డబ్బులు పే చేసే బస్సులో అలాగ వస్తే కనుక కొనుక్కోండి. ఇంకా ఫ్రీ బస్సులో అట్లాగా వస్తే కనుక అట్లాగ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నామినేషన్ ఫోటోలు కూడా ఉంటాయండి, అలాంటివి కొనుక్కోండి. ఇంకా అక్కడ ఇత్తడి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అవి కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ వేసవికాలంలో పెద్దవాళ్ళు, పిల్లలు మనకు సెలవులు వచ్చినాయి ఎక్కడికోసాటికి అట్లాగా వెళ్ళిపోదాం అలా ఉండకుండా దయచేసి ఇంట్లోనే ఉండండి. ఫ్రీ బస్సులు పెట్టారు, అట్లాగా వెళ్ళొద్దండి. ఇంకా చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా అప్పుడు కూడా చిన్న తిరుపతి కూడా విడి రోజుల్లో వెళ్ళొచ్చండి. ఆదివారం వెళ్ళొచ్చు, మిగతా రోజుల్లో వెళ్ళొచ్చు. మొన్న అయితే చిన్నపిల్లలకి మొక్కు తీర్చుకోవడానికని చిన్న తిరుపతికి వెళ్ళారంట. చిన్న తిరుపతిలో విజయవాడ బస్సు దొరకలేదని ఏలూరు వరకు వచ్చి ఏలూరులో ఎక్కుదాం అనుకున్నారండి. వాళ్ళైతే చిన్నపిల్లలతో చాలా ఒక 10 మంది ఏమో ఆడవాళ్ళ దాకా వచ్చారు. ఒక ఆయన ఏమో మగ ఆయన వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని ఇలా వచ్చారు. చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి డైరెక్ట్గా బస్సు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏలూరు వెళ్ళి ఎక్కుదాం అనుకుంటే అసలు ఏలూరులో ఏమీ ఖాళీ ఉండట్లేదండి. అట్లాంటి తప్పు మాత్రం చేయొద్దు. ఇంకోండి, ఇంకా గుడి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. గుడి దగ్గరికి వచ్చేసేపాటికి కోకో చెట్లు, అట్లాంటి అరటి చెట్లు అన్నీ ఉంటాయండి. నేను వెళ్ళినప్పుడు బండిలు అవన్నీ రోడ్డు పక్కనే పార్కింగ్ చేసేస్తారండి. మరి వెళ్ళేటప్పుడు ఇంకా పార్కింగ్ ఫీజు ఎందుకు అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో కానీ రోడ్డు పక్కన పెట్టారు. ఆ బండ్లు కూడా కొంతమంది పడేస్తారండి.
మనకి పార్కింగ్ ఎక్కడన్నా అనౌన్స్ చేశారో అక్కడ పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటాయి, కానీ మనం డబ్బుల కోసం చూసుకుంటే వాటి కింద పడేసి వాటి డ్యామేజ్కి బాగు చేసుకోవటానికి తర్వాత ఎక్కువ అయ్యిద్ది అనమాట. ఇదిగోండి గుడి ముందు దాకా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళటగానే లోపలికి అనమాట. పక్షులకి ధాన్యం అలా పెడతారు కదండి, అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి నర్సరీలు బయట ఉన్నాయి. నేను పోయిన వారం వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఈ నర్సరీల కన్నా దాటేసి ఆటో ఎక్కడానికి ఇంత దూరం వచ్చానన్నమాట. బస్సులు దొరకక అంటే బస్సుల్లో ఖాళీ లేకండి. ఇదిగోండి ఇదే కోకోదన్నమాట. కోకో మొన్న ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాటికి కాయలు కూడా ఉన్నాయి, ఇప్పుడు లేవండి, కోసేస్తున్నట్టున్నారు. ఇదిగోండి ఇంకా దగ్గరికి వచ్చేసేపాటికి ఇట్లాగా పార్కింగ్ చూడండి, బండ్లు అన్నీ కనపడతాయి. ఎండలో ఇంత దూరం వరకు నడిచొచ్చానమాట ఆటో కోసం. అలాగే అయితే ఆటోలు కూడా కమర్షియలేనండి. మొన్న ఖచ్చితంగా లోపల ఉన్న సీట్లో నలుగురు కూర్చోవాలి, ఎదరున్న చెక్క మీద నలుగురు కూర్చోవాలండి, వెనకమాలేమో ముగ్గురు కూర్చోవాలన్నమాట. అట్లాగా ఎదరున్న చెక్క మీద కూర్చుంటే ఇద్దరు మనుషులు పెట్టే దాంట్లో ఒకదానమే కూర్చున్నావు అని నన్ను ఆటో అయినా దించేస్తాడండి. లావుగా ఉంటాం నా తప్ప చెప్పండి. లావుగా ఉన్నానని దించేసి ఇంకో వేరే వాళ్ళు ఇద్దరు సన్నట వాళ్ళని ఎక్కించుకున్నాడని నేను ఇంక తర్వాత వేరే ఆటో ఎక్కానమాట. ఇంకా ఈ వాడపల్లికి ఎక్కిన కాడి నుంచి నేను ఎప్పుడు ఆటోకి వెనకమాల ఎప్పుడు ఎక్కలేదండి. 2 సార్లు వెనక కూర్చునే దాంట్లో కూర్చున్నాను అనమాట. ఇదిగోండి చూసారా బైకులు, ఎన్ని బైకులు ఉన్నాయో పార్కింగు. ఇంకా జనం అయితే మరి ఇంకా బస్సుల్లో నుంచి ఇట్లాగ బైకులు వేసుకొని కార్లు వేసుకొని ఇంతమంది వస్తారనమాట. అందుకనే మీరు విడిగా 7 వారాలు మొక్కుకున్న వాళ్ళు కాకుండా విడిగా ఉన్న వాళ్ళు దయచేసి విడి రోజుల్లో వెళ్ళాలని నేను మరీ చెప్తున్నానండి ఈ వీడియోలో. అనుకోకుండా ఇష్టంగా మనస్ఫూర్తిగా మనసారా మరొక్కసారి ఇంకొక్కసారి ఇదిగోండి నేను తర్వాత వెళ్ళినప్పుడు తీసాను సరే, వారానికే ఎంత మార్పు వచ్చేసిందో. ఫస్ట్ వెళ్ళిన వారంలో పచ్చగా ఉందండి, ఇప్పుడేమో పంట చేతికి వచ్చేసి పసుపు రంగులో అయిపోయిందనమాట. ఇంకా నాకు నచ్చింది, ఎట్లాగా వీడియో తీశాను అనమాట. ఇంకా అరటి చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి, కోనసీమ కదా. ఇంకా దగ్గరలోనే ఇంకా చాలా గుడులు ఉంటాయండి. అవన్నీ తర్వాత కనుక నా 7 వారాలు అయిపోయిన తర్వాత, ఎండాకాలం తగ్గిపోయిన తర్వాత అది ప్లాన్ చేసుకుంటాను. 7 వారాలు అయిపోయిన వాళ్ళందరూ ఇట్లాగ పిండి దీపాలు వెలిగించుకుంటున్నారండి. ఈ ప్లేట్ మొత్తం 100 రూపాయలు. మనకు అన్ని వస్తువులు అక్కడే దొరుకుతాయండి.